చాలా తేడా వచ్చింది. ఓకే, అది భయంతో వచ్చిందా, ధీమాతో వచ్చిందా అనేది ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది అనేది. ఇప్పుడు ఇక వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో ఇంకా రాదు అన్ని చోట్ల. ఆయన మన విశాఖలో మాట్లాడిన ఈ వారంలో ఎక్కడ మాట్లాడినా కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఏంటి ఒక్క 1 ఇయర్లో ఒక దీపం పథకమో లేదంటే తల్లికి వందనో ఈ పథకాలతోనే ఇంత ధీమా వచ్చేసిందా, లేదంటే 3 పార్టీలు కలిసి ఉన్న ఎట్టి పరిస్థితుల్లో ఈ పొత్తు విడిపోదు, మేము కలిసి ఉన్నంతకాలం మేమే అధికారంలోకి వస్తాం అనేదేమానా? అంటే మనం ఒకటి కామన్‌గా గుర్తుపెట్టుకోవాలండి. రోజు ఇదివరకు ఏంటంటే రోజు పేపర్‌లో ఒక సుక్క వార్త వస్తే సరిపోయేది. టీవీలో ఓసారి బులెటిన్ చూస్తే సరిపోయేది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చి ఇయన్నీ వచ్చాక పదే పదే మాట్లాడుకోవడం వల్ల రాజకీయం గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. అందువలన ఎక్కువ తప్పించి అక్కడ బేసిక్‌గా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి తనేమనేవాడు, ఇక తెలుగుదేశం పని అయిపోయింది అనలేదా? 30 ఏళ్ళు మేమే అధికారం అనలేదా? పవర్ రాగానే ఇక మేమే శాశ్వతం అనేటటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. అదొక విచిత్రమైనటువంటి ఫీలింగ్. చంద్రబాబు నాయుడు 14, 19లో అనలేదు అట్లాగా. ఇంకెవరికి లేదు అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది, తల్లి కాంగ్రెస్ పని అయిపోయింది, పిల్ల కాంగ్రెస్ పని అయిపోయింది అని చెప్పలేదు అంతకుముందు. పవన్ కళ్యాణ్కి అసలు ఇంకెవరికి రాదు మేమే అనలేదా? చిరంజీవి అయితే కనుక అప్పుడు 2 సీట్లన్నా వస్తాయా కాంగ్రెస్ పార్టీకి, అల్లు అరవింద్ అనుకుంటా అప్పుడు. తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ చెరొకటి రావచ్చు, కుప్పము పులివెందుల, అది తప్పించి మిగతా ఆయన మేము కొడతాం అనలేదా? అదేంటంటే